ప్రైజ్ లార్డ్. ప్రభు అయిన యేసు నామములో అందరికీ వందనములు. ఈ దినము దేవుని వాక్యంలో నుంచి మత్తయి సువార్త 24వ అధ్యాయము 12, 13 వచనాలు. 11 నుంచి. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అంతం వరకు సహించువాడెవడో వాడే రక్షింపబడును. ప్రియమైన వాళ్ళారా, ఈ మాట ఎన్నోసార్లు మనం చదువుంటాం. ఇక్కడ ఏముంది? అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి మోసపరిచెదరు. నాడు దేవుని వాక్యమును ఉన్నదన్నట్టు చెప్పేటోళ్ళు తక్కువయ్యారు. దేవుని వాక్యము పాటించి చెప్పేటోళ్ళు తక్కువైపోయారు. ఒక్కొక్కరు ప్రార్థన లేకుండా వాక్యం చెప్పేటోళ్ళు, మోకరించకుండా వాక్యం చెప్పేటోళ్ళు, రాసుకొని చెప్పేటోళ్ళు, తమ సొంత లేకుండా యూట్యూబ్లో చెక్ చేసి చెప్పేటోళ్ళు, ఇట్లా ఎన్నో రకాలుగా వాక్యము చెప్పేవారు ఉన్నారు. అంటే దేవుని మీద ఆధారపడి, ప్రభువా ఈ సంఘంకి ఏం అవసరం, ఈ విశ్వాసులకు ఏం అవసరం, ఈ పరిచర్యకి ఏం అవసరం, ఈ దినాల్లో ఏం మాట్లాడాలి అని దేవుని దగ్గర కనిపెట్టి బోధించేటోళ్ళు చాలా తక్కువైపోయారు. అబద్ధ ప్రవక్తలు, వారికి ఏది నచ్చితే వాళ్ళు ఇలా వాక్యం చెప్పేటోళ్ళు చాలామంది కూడా వారు లాభం ఆశించి బోధలు చేసేటోళ్ళు ఉన్నారు. లాభాపేక్ష కలిగి ఎవరి జీవితం ఎట్లా ముగుస్తుందో తెలియదు. ఆ పరలోకానికి వెళ్ళినాక ఆయన న్యాయపీఠం మీద నిలబడ్డప్పుడు మన పక్షాన తీర్పు ఎట్లుంటుందో మనకు తెలియదు. కానీ ఈ అబద్ధ బోధకుల విషయమై, అబద్ధ ప్రవక్తల విషయమై యేసు రక్తంతో కడగబడిన మనము వివేచన కలిగి ఉండాలి. యేసు ప్రభు ఏం చెప్తే అది, వాక్యములో ఏది ఉంటే అది. భక్సింగ్ గారు వాక్యమును కలిపి చెరిపెడి బోధకులుగా లేకుండా ఉన్నాడు. ఉన్నది ఉన్నట్టే, నువ్వు ఉంటే ఉండు మందిరంలో, రాకపోతే రాకపో, వస్తే రాకపోతే రాకపో. కానీ పొట్టుతో ధాన్యానికి సంబంధం లేదు. పొట్టుతో సంచులు నింపితే తొందరగా నిండుతాయి, కానీ ధాన్యము నిలబడుతుంది, పొట్టు నిలబడదు. ఇట్లాగే ఎక్కువ మంది సంఖ్య కావాలని కాదు, ఉన్నోళ్ళు ఒక్కరా, ఇద్దరా, 10 మందా, 100 మందా, కానీ ధాన్యం లేకుర్రా. ఈనాడు పొట్టుతో నిండిపోయిన సంఘాలు, పొట్టు లాంటి విశ్వాసులు, లోకాచారాలు, లోక సంబంధమైన అబద్ధ బోధకుల మాటలు వినేది. బోధకులు వస్తున్నారు, వారి బోధలు వినేది, కానీ వాక్యమును నమ్మేది లేదు, వాక్యమును స్థిరంగా పట్టుకునేది లేదు. అది చాలా జాగ్రత్త పడాలి. ఇంకా ఏమంటారు? అక్రమం విస్తరిస్తుంది, అక్రమం విస్తరిస్తుంది, అనేకుల ప్రేమ చల్లారుతుంది. దేవుడు ప్రేమ అయినాడు. ప్రేమనే లేకపోతే నువ్వేం క్రమంగా జీవిస్తావు సంఘంలో? 1 యోహాను 4వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు ప్రేమ స్వరూపి, దేవుడే ప్రేమ, ప్రేమ అయి ఉన్న దేవుడు, ఆయననే లేకుండా ఇలా సంఘాలు నడుస్తున్నాయి. ప్రేమ లేకుండా సంఘాలు ఎట్లా నడుస్తున్నాయి? యేసు ప్రభు లేకుండా సంఘం ఎట్లా నడుస్తుంది? అంటే అనుభవంతో నడుస్తుంది. మా అనుభవం ఉంది, మేము నడిపిస్తాం అని చెప్పే నాయకులు, బోధకులు, సేవకులు, పరిచారకులు, మేము పూర్వ విశ్వాసులు అందరూ మా యొక్క అనుభవం నడిపిస్తుంది సంఘం అనుకుంటున్నారు. ప్రేమ లేదు సంఘంలో. ద్వేషముతో సంఘాలు నడుస్తున్నాయి. ఒకరికంటే ఒకరికి పడని జీవితాలతో సంఘాలు నడుస్తున్నాయి. ప్రేమైన వాళ్ళ జాగ్రత్త పడదాం. ప్రేమ లేకపోతే ఏం లేనట్టే, యేసు లేనట్టే. ప్రేమనే, ఆయన ప్రేమ అయి ఉన్నాడు. దేవుడు ప్రేమ స్వరూపి, యేసు ప్రేమ అయి ఉన్నాడు అని రాయబడ్డది కదా. ప్రేమ చల్లారిపోతుంది అంటే మనసుల్లో ప్రేమ కాదు, యేసు ప్రభునే మనం లేకుండా చూస్తున్నాం సంఘంలో. యేసు ప్రభు లేకుండా ఉంటున్నాడు. అక్రమం చేసేటోళ్ళ దగ్గర ఆయన ఉంటాడా? అస్సలు ఉండడు. ఆయన అక్రమం చేసేటోళ్ళ దగ్గర ఆయన ఉండడు. ఆయన మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో ఉంటాడు. ఎవరైనా నమ్మకమైన వాళ్ళు ఉంటే, దీన మనసు గలవారు ఉంటే, విధేయులైన వారు ఉంటే, నలిగిన వారు ఉంటే వారి దగ్గర ఉంటాడు. కానీ అక్రమార్కుల దగ్గర ఆయన అస్సలు ఉండడు. అక్రమం చేస్తున్నాం, జాగ్రత్త పడదాం. దేవుని వాక్యం ఏది ఉంటే అదే. మనకు బాధ అయినా, మనకు నొప్పి అయినా, మనకు పొడవబడ్డా, మనల్ని అసహించుకున్నా సరే వాక్యము ఏది చెప్తుందో దాన్ని మాత్రమే ప్రేమించాలి, దాన్ని మాత్రమే జరిగించాలి. అయితే ఏం జరుగుతుంది? అంతం వరకు సహించువాడే ఎంతం వరకు ఎవడు సహిస్తాడో వాడే రక్షింపబడినాడు. అంటే విచిత్రం ఏంటంటే, ఒకవేళ నువ్వు వాక్యాన్ని ఉన్నదున్నట్టు బోధించినా, ఉన్నదున్నట్టు పాటించినా అందరు నిన్ను సహించుకుంటారు. నువ్వు ఒకడు చాలా భక్తుడవా అనేటోళ్ళు ఉంటారు, నువ్వు సరిగ్గా ఉన్నావా అని చెప్పేటోళ్ళు ఉంటారు, నీయసంటోళ్ళని చాలా మంది చూసినామంటారు. ఎన్నో రకాలుగా ఈ మాటలు, సూటిపోటు మాటలు హింసిస్తారు.
అయితే ప్రభు చెప్పేది ఏంటంటే అంతం వరకు సహించువాడు. నువ్వు సహించాల్సిందే. నువ్వు వాక్యమును, నిజవాక్యమును, సత్యవాక్యమును చేత పట్టుకొని నువ్వు ఖచ్చితంగా దేవుని కొరకు నిలబడాల్సిందే. ఎన్ని అన్నా నిలబడాల్సిందే. కొందరు ఏం చేస్తారంటే నన్ను అన్నాడు నేను మందిరానికి మానేస్తా, నన్ను అన్నాడు నేను బైబిల్ చదువా, నేను ఇంత మంచిగా చేస్తుంటే దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు. ఇది మన బుద్ధిహీనత అవుతుంది. ఎవరేమన్నానని సత్యవాక్యం ఉన్నది ఉన్నట్టుగా బోధించే సామర్థ్యం కలిగి ఉండాలి, ఉన్నది ఉన్నట్టుగా పాటించే అనుభవం ఉండాలి, ఉన్నది ఉన్నట్టుగానే మనము దాన్ని అనుసరించి మన జీవితం కొనసాగించాలి. మనల్ని అనేటోళ్ళు అనని, హింసించని, నిందించని, తృణీకరించని, వెలివేయని బైబిల్లో స్పష్టంగా రాసింది. మీ మీద చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు సంతోషించుడి. మిమ్మల్ని కొందరిని వెలివేస్తారన్నారు, వెలివేస్తారు. వెలివేస్తలేరంటే నువ్వు దొంగ సేవకుడవే, దొంగ బోధకుడో, దొంగ విశ్వాసవే. వెలివేసేటట్టుగానే క్రైస్తవత్వం బతుకుతుంది. యేసును వెలివేసినప్పుడు లోకంలో మీకు శ్రమ కలుగును, నేను శ్రమపడ్డా, నన్ను హింసించినారు కాబట్టి మిమ్మల్ని హింసిస్తారు అని చెప్పినాడు. నువ్వు క్రీస్తు లేకుంటే ఆటోమేటిక్ నిన్ను లోకం ద్వేషిస్తుంది. అది గుర్తుపెట్టుకొని మన జీవితాలు మనం కట్టుకొని అంతం వరకు సహిద్దాం. అబద్ధ బోధల విషయంలో జాగ్రత్త పడదాం. ప్రేమ లేకుండా ఉండే పరిస్థితి లేకుండా ప్రేమ కలిగి జీవిద్దాం. అంతం వరకు సహిద్దాం. దేవుడి మాట తీసుకుంటాం. చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. నిన్ను అనుసరించి జీవించట కృపనీయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.